డిస్ట్రిబ్యూషన్ రోజున పీఓ మరియు ఇతర సిబ్బంది సమయానికి చేరుకొని తనకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ యొక్క సామాగ్రిని తీసుకొని అందులో ఉన్న వివరాలని తనిఖీ చేయవలసి ఉంటుంది. ముందుగా ఈవీఎంలలో ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్ని ఆన్ చేసి ఎలాంటి సమయము తప్పుగా నమోదు కాబడలేదు, అలాగే బ్యాటరీ లెవెల్ కూడా సరిగా ఉన్నాయని సరిచూసుకోవాలి. ఆ వెంటనే మనకు ఇచ్చినటువంటి మార్కడ్ కాపీలలో ఉన్నటువంటి అన్ని పేజీలు సక్రమంగా ఉన్నాయా లేవా, ప్రతి పేజ్ ప్రింట్ చేయబడిందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే ఏఎస్డి లిస్టు ఉన్నట్లయితే ఏఎస్డి లిస్టులో ఉన్నటువంటి పేర్లు మన మార్కడ్ కాపీలో ఉన్నాయా, ఉంటే అవి ఎక్కడ ఉన్నాయో వాటిని ఏఎస్డిగా మనం మార్క్ చేసుకోవాలి. దాంతోపాటు మనకు అనేక రకమైన కవర్స్ ఉంటాయి. ఈ కవర్స్ అన్ని కూడా ఒక బుక్లెట్ రూపంలో ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనకిచ్చే ఫామ్స్ కూడా బుక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల ఫామ్స్ వచ్చాయా లేదా, అన్ని రకాల యొక్క కవర్స్ వచ్చాయా లేదా అని సరిచూసుకోవాలి. ఇవే కాకుండా స్టేషనరీ సామాగ్రి కూడా అన్ని అంశాలు చెక్ లిస్ట్ ప్రకారంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ స్టేషన్కి బయలుదేరాలి. మన పోలింగ్ స్టేషన్లో ఉదయం 5:30 మాక్ పోల్ నిర్వహణకి సిద్ధంగా ఉండాలి. కానీ ఏజెంట్ల కోసం మనం 15 నిమిషాలు వేచి ఉండవచ్చు. ఆ తర్వాత మనం మాక్ పోల్ నిర్వహణ ప్రారంభించాలి. కానీ మాక్ పోల్ నిర్వహణకు ముందే మనకు ఇచ్చినటువంటి ఈవీఎంల యొక్క అనుసంధానం చేయవలసి ఉంటుంది. దీనిలో భాగంగా BU3 యొక్క కేబుల్ని BU2కి అమర్చాలి. BU2 యొక్క కేబుల్ని BU1కి అమర్చాలి. BU1 యొక్క కేబుల్ని VVPATకు అమర్చాలి. VVPAT యొక్క కేబుల్ని కంట్రోల్ యూనిట్కి అమర్చాలి. ఆ తర్వాత VVPAT యొక్క నాబ్ని వర్టికల్ మోడ్ అనగా వర్కింగ్ మోడ్లోకి మార్చి ఆ తదనంతరం కంట్రోల్ యూనిట్ని ఆన్ చేయాలి. అలా చేసిన వెంటనే VVPATలో 7 స్లిప్స్ పడతాయి. ఆ తర్వాత ఏజెంట్స్ మన సిబ్బంది చేత ప్రతి సింబల్కి 1 చొప్పున మొత్తం 50 ఓట్లు వేసి ఆ తర్వాత టోటల్ బటన్ నొక్కి 50 పడ్డాయి అని నిర్ధారించుకోవాలి. అప్పుడు క్లోజ్ బటన్ నొక్కడం ద్వారా పోల్ క్లోజ్ అవుతుంది. వెంటనే రిజల్ట్ బటన్ నొక్కి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో నమోదు చేసుకోవాలి. అప్పుడు క్లియర్ బటన్ నొక్కి సిస్టంలో ఉన్నటువంటి అనగా కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి అన్ని ఓట్లని డిలీట్ చేయవలసి ఉంటుంది. మరొకసారి టోటల్ బటన్ నొక్కి CUలో ఎలాంటి ఓట్లు లేవని నిర్ధారించుకోవాలి. ఆ వెంటనే VVPATలో ఉన్నటువంటి స్లిప్పులని మనం బయటకి తీసి అవి కూడా అభ్యర్థి వారిగా లెక్కించి ఆ స్లిప్స్ వెనకాల మాక్ పోల్ స్టాంపులని వేయవలసి ఉంటుంది. ఈ మాక్ పోల్ స్లిప్పులన్నిటిని కూడా ఒక బండిల్ చేసి
వీటిని మనకి ఇచ్చినటువంటి బ్లాక్ కవర్లో పెట్టి పింక్ సీల్స్ చేత సీల్ చేయవలసి ఉంటుంది. ఆ తదనంతరం మాక్ పోల్ సర్టిఫికెట్ని పూరించి మాక్ పోల్ సర్టిఫికెట్ మరియు ఈ బ్లాక్ కవర్ని దాసరి శంకరయ్య 173. ఓకే సార్. శంకరయ్య గారు రండి. శంకరయ్య గారు సంతకం పెట్టండి. చదువురా సార్. చదువురా. పేరు రాయిస్తా శంకరయ్య గారు. కొద్దిగా కొంచెం సార్ రాయండి. మీకు ఏ క్లాస్ రాయండి. పెద్దగా ఏం కాదు సార్. శంకరయ్య గారు ఎడమ చేతి ఇవ్వండి. మీకు చూపుడు ఇవ్వండి. ఓకే అండి. ఇదివరకే సార్. ఇక్కడికి రండి సార్. మీ ఎడమ చేతి చూపుడు వేసి చూపించండి. ఓకే సార్. ఓకే, మీరు కంపార్ట్మెంట్కి వెళ్ళి ఓటు వేసేసేయండి. ఇలా సార్. అందులోకి వెళ్ళండి. అందులో ఏముంటుంది సార్? అందులో మెషిన్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ గుర్తింపు కార్డు ఇవ్వండి. बोलो तो क्या? ఐడి కార్డు ये आईडी है. ఎపిక్ కార్డు మీది ఏఎస్డి లిస్ట్లో ఉన్నది. ఒకసారి మా పిఓ గారి దగ్గరికి వెళ్ళిరండి. ఏఎస్డి అంటే? సార్ చెప్తారు. సార్ చెప్తారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? అబ్దుల్ రౌఫ్ అండి. అబ్దుల్ రౌఫ్. कार्ड మీదేనండి. సార్ मेरा अच्छे सर. फोटो आपसे ऐसा नहीं है सर मेरा अच्छे सर. बाल सफेद हो गए. ఓకే. पहले ये सब फोटो है सर. ఇక్కడ మీరు ఉండట్లేదు మీ ఊర్లో? మధ్యలో बाहर जाके आया सर. వేణు గారు సార్ ఒక్క నిమిషం చెప్పండి. మీరు అబ్దుల్ రౌఫ్ గారు అంటున్నారు. సార్ నమస్తే సార్. ఎప్పుడు వచ్చారు? నేను మొన్న వచ్చాను సార్. మీ దగ్గర వచ్చినట్టుగా తెలియదు. అదే ఇంటికి వచ్చిపోయారు కదా సార్. నేనే వచ్చాను. మీరే వచ్చారు. ఓటర్ స్లిప్ వచ్చినప్పుడు వాళ్ళు లేరు. మరి వారు వారేనా? వాళ్ళు రౌఫ్ గారే. మన ఈ మధ్య కొంచెం అవసరం నిమిత్తం బయటికి పోయొచ్చు. మీకు చెప్పాను మరి. తెలుసు సారే మాట్లాడుతున్నాం కదా. థ్యాంక్ యూ ఓకే సార్, అబ్దుల్ రౌఫ్ గారే. ఏఎస్డీస్ లో ఉంది వాళ్ళు రౌఫ్ గారు. పక్కా మన ఊరు కొట్టరండి. ఇవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. మీరు సార్
సో దీంతో పాటుగా మీరు ఒక ఓటర్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏఎస్డి లిస్ట్లో ఉన్నారు కాబట్టి సార్. ఓటు ఇప్పుడు స్లిప్లు ఇచ్చిన మీరు ఊళ్ళో లేదు కాబట్టి అవును. లిస్ట్ వేరీ చేసారు. అవును సార్. దానికోసం ఐడెంటిఫికేషన్ కింద డిక్లరేషన్ ఒకటి అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇస్తే ఓటిస్తారా? ఇది ఇంత ఓటిస్తారు కాబట్టి ఇవ్వడం అనేది పద్ధతి అన్నమాట. ఓకే సార్ మీ సంతకం పెట్టండి. ఇక్కడనా సార్? మళ్ళీ సార్ దగ్గర పెట్టండి. థ్యాంక్ యూ సార్. మీ దగ్గర పంపించారు సార్ ఇది ఓకేనా? పిఓ గారు ఇది ఓకేనా? ఓకే సార్. తీసుకోండి. థ్యాంక్ యూ 610 అబ్దుల్ రావు. 610 అబ్దుల్ రావు ఏజ్. ఓకే సార్. సార్ 610. ఓకే సార్. ఇది ఇచ్చా సార్. ప్రొఫెసర్ సంతకం పెట్టండి. ఇక్కడనా సార్? ప్రొఫెసర్ మీ ఏఎస్డి లిస్ట్లో ఉన్నందుకు మీ సంతకంతో పాటు తప్పకుండా కమ్యూనికేషన్ కావాలి. అదిగా పెట్టిన కూడా కావాలి సార్. కమ్యూనికేషన్ కావాలి. మీ ముందు వచ్చినాక పెట్టిన సార్. అయినా మన కుటుంబ ప్రకారం ఏంటంటే సంతకంతో పాటు తప్పకుండా ఏజ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా తీసుకోవాలని చెప్పారు. తీసుకుంటాం. ఓకే అండి. సార్ కార్డ్. తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏమైంది ఇద్దరు వచ్చారు? నేను గుడ్డని సార్. ఓకే, మరి మీ ఎంబడి తీసుకొచ్చిన ఆయన కూడా సంతకం పెట్టాలి అక్కడ ఫామ్ మీద. మీరు మీ అన్న అయినా కానీ తమ్ముడైనా పిఓ గారి దగ్గరికి పోయి సార్ పెడతాడు ధర పెడతాడు. ఆడ డిక్లరేషన్ అయినాకి రండి, అక్కడికి వెళ్ళండి. ఈ ఐడి కార్డ్ ఎవరిది? మా అన్నది సార్. సార్ నాదే సార్. ఓకే. మీరు కంపెనీనా? మా అన్న మీ ఐడి కార్డు ఉంది ఏమన్నా? ఉన్నది సార్. ఒక్కసారి ఏది? మీ పేరేంటి? సునీల్ సార్, నా పేరు సునీల్. మీది సార్ నరేష్. నరేష్. నాన్న పేరు? మా నాన్న పేరు సార్. మీ నాన్న పేరు? మా నాన్న పేరు ధర్మయ్య. మీ వయసు ఎంత అండి? 45 సార్. ఈరోజు కంపెనీలో వచ్చారు కదా? అవును సార్. మీరు ఇంకా ఈ రోజు ఎవరికి కూడా కంపెనీలో పనిచేయడానికి లేదు సార్ ఇంకా మా అక్క కూడా ఉంది సార్. మా అక్కను కూడా నేను తీసుకురావాలి. తీసుకురావాలి. ఇంకో గంటలో పంపాలి. ఒక్కరోజు ఒక్కరికి. సార్ 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 మా పక్కింటి వాళ్ళని పంపచ్చు సార్. పంపచ్చు. సరే సార్. ఒక్కరోజు ఒక్కరికి ఏం పని చేయదు. సరే. సంతకం పెట్టండి. అక్కడ కూడా ఓటిస్తారు. అక్కడికి పోతే సార్ ఓటిస్తారు. ఆ సార్ సార్ ఇది ఏమో మా అన్నది సార్. ఇది కూడా మా అన్నదే. ఇది నాది. నీదేం అవసరం లేదు, సార్ చూపించింది కదా అక్కడ సంతకం అయింది కనుక నాకు అవసరం లేదు. ఈ సునీల్ ఒక్కటే అవసరం నాకు. నేనే సార్. 874 ఆకనపల్లి సునీల్. సార్. ఓకే సార్. చెప్పి సార్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి. 874 ఆకనపల్లి సునీల్. ఓకే సార్. సునీల్ భాయ్ ఒకసారి చెయ్యి అబ్బా. ఎందుకు సార్? ఎందుకో సార్ ఏం చేస్తారు? ఏం సార్? ఓటేసినట్టు గుర్తుపెడుతున్నా అంతే. అయ్యా మంచి పెట్టరు, మంచిగా పెట్టరు. నరేష్ గారు మీరు ఏం చేశారు సార్? మీరు క్యాంపెయినింగ్ పనిచేసింది కాబట్టి మీ యొక్క కుడి చేతి యొక్క చూడు సరిదా మీరు సరిగ్గా ఎవరికి క్యాంపెయినింగ్ పని చేయకుండా మీకు కూడా పెడుతున్నారు. సార్ సార్ నా పక్కూర్లో ఉంది ఓటు. మరి ఏడ పెడుతున్నారు? ఎక్కడున్నా కానీ క్యాంపెయిన్ ఇంకో కానీ ఎడమ చేతి యొక్క చూపు వరకు వేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. అమ్మాయి ఒకటే నాకు ఈ లొల్లి. సునీల్
సార్ సంతకం పెట్టవా? అయ్యా సంతకం. ఇలా స్టాంప్ ఉంది. అయ్యా సంతకం పెట్టయ్యా. అయ్యా మీరే వేసుకోవాలి. ఓకే నరేష్ గారు అక్కడికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళండి. ఇక నేను ఏమన్నా దానికే ఇవ్వాలి సార్, మా వాడు వేస్తాడు. లోపల కంపార్ట్మెంట్కి వెళ్ళి సమయం 6 అవుతుంది. క్యూలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి లాస్ట్ చివరి ఓట్లు ఇవ్వబడతాయి. తర్వాత పోల్ క్లోజ్ చేయబడుతుంది. కాబట్టి చివరిలో లైన్లో ఉన్న వాళ్ళు చివరి వ్యక్తి ఎవరయ్యా? మీరేనా? రైట్. నీ నెంబర్ ఎంత? ఇక్కడనే ఉన్నావు. నువ్వు లైన్లో ఉన్నావా? ఇట్రా. ఏవా? 1 2 3 4 చివరికి 4 ఉన్నారు ఓటర్లు. వీళ్ళందరూ అయిపోయినాక పోల్ క్లోజ్ చేయబడుతుంది. సార్ రండి మీరు మాస్టర్.